హాయ్ హలో వెల్కమ్ టు ఎమోషనల్ ట్రేడర్స్. ఎలా ఉన్నింది ఈరోజు ట్రేడింగ్? మార్కెట్ అప్ డౌన్ చాలా ఇబ్బంది పెట్టింది. నాకు తెలిసి చాలామంది ఈరోజు లాసెస్ బుక్ చేశారండి. ఓకే, సో చాలా వాలటైల్ మార్కెట్. అంటే ఇలా పైకి వెళ్తుందని చూపిస్తుంది, షార్ప్ ఫాల్ వస్తుంది, మరి కిందికి వెళ్తుంది అన్నట్టు ఇమీడియట్గా పైకి వెళ్ళిపోతుంది. ఓకే, సో చాలా ప్రాబ్లం అయింది, చాలామంది చాలా లాసెస్ ఇచ్చేశారు. సో ఈరోజు మీరు ట్రేడింగ్లో ఎలా ట్రేడ్ చేశారు? మీకు ప్రాఫిట్స్ వచ్చాయా, లాసెస్ వచ్చాయా, లేదంటే సైకాలజీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా, ఓవర్ ట్రేడింగ్ చేశారా? ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఆ పర్టికులర్ టాపిక్ మీద డెఫినెట్గా మీకు ఒక సొల్యూషన్ ఇస్తాను. సో మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మనం దాని గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఫైన్. సో ఇక ఈరోజు నా ట్రేడింగ్ విషయానికి వస్తే, లక్కీలీ నేనేంటంటే నిన్న పొజిషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేశానండి. ఓకే, సో నిన్న పొజిషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేసినప్పటికి కూడాను ఈరోజు మార్నింగ్ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయినప్పటికీ కూడాను ఎక్కడే కానీ తీటాడీకే లేదు. ఓకే, సో ఒక సైడు ప్రీమియమ్స్ బాగా షూట్ అవుతున్నాయి, ఇన్ ద సేమ్ వే అదర్ సైడ్ వచ్చేసి డీకే కావట్లేదు. సో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. సో తర్వాత అది క్లోజ్ చేసి నేను వేరే పొజిషన్ తీసుకొని కొంతవరకు ఉన్నాను. బట్ ఈరోజు మార్కెట్లో అయితే చాలా ప్రాబ్లంగానే ఉన్నింది. ఓకే, ఫైన్. సో నేను మీకు తెలుసు, నేను మీకు చెప్పినట్టు నేను సెన్సెక్స్లో పొజిషన్స్ చేస్తానండి. ఇవి నిన్న పొజిషన్స్ కూడా క్యారీ ఫార్వర్డ్ ఉన్నాయి. నిన్న ఏమైతే మనము 5,000 రూపీస్ ప్రాఫిట్ చూపించామో అది యాక్చువల్ ప్రాఫిట్ కాదు, అది అన్రియలైజ్డ్ ప్రాఫిట్. సో కాబట్టి నిన్నటిది 5,000 ప్రాఫిట్ ఉన్నప్పుడు పొజిషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేశాము. ఈరోజు ఫైనల్గా క్లోజ్ అయ్యేది ఆల్మోస్ట్ 17,000 రూపీస్తో మనము క్లోజ్ చేశాము. సో ఈరోజు కొత్త పొజిషన్ కూడా తీసుకున్నా. సో కాబట్టి ఇది నేను తీసుకున్నటువంటి ట్రేడింగ్. ఓకే, ఫైన్. సో మీ ట్రేడింగ్ డీటెయిల్స్ నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఇంకా ఒక్కసారి మనం మార్కెట్లోకి వెళ్ళి అసలు ఏం జరిగింది, అనాలిసిస్ నెక్స్ట్ దానికి అనాలిసిస్ ఎలా చేయాలనేది ఒక్కసారి చూద్దాము. ఓకే, సో ఇది నిఫ్టీ అండి. నిఫ్టీ చూస్తే ఈరోజు స్టార్ట్ అయినప్పటి నుంచి, మార్కెట్ స్టార్ట్ అయినప్పటి నుంచి అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్. ఆప్షన్ బయ్యర్స్ని అయితే బాగా కిల్ చేసేసింది. ద సేమ్ వే ఆప్షన్ సెల్లర్స్ తీసుకున్నా కూడా ఆప్షన్ సెల్లర్స్కి ఏమవుతుంది, ఒక సైడ్ ఏమో ప్రీమియం అయితే పైకి వెళ్తూ ఉంది, ఇంకొక సైడ్ ఏమో డీకే కావట్లేదు, ఇంకో సైడు డీకే కావట్లేదు. ఇది చాలా ప్రాబ్లం ఫేస్ చేశారు. ఈవెన్ బయ్యర్స్ సెల్లర్స్ ఇద్దరు కూడాను చాలా ప్రాబ్లం ఫేస్ చేశారు. ఓకే, సో కంప్లీట్గా ఒక రేంజ్ బౌండ్లో మార్కెట్ అనేటువంటిది ఉండిపోయింది. ఫైన్. సో ఇంకా మనము రేపు హాలిడే అండి, మనకు రేపు ఆగస్ట్ 15th కాబట్టి మార్కెట్ లేదు. మనకు నెక్స్ట్ మార్కెట్ ఓపెనింగ్ ఆన్ మండే. ఇప్పుడు ఈ 3 days లాంగ్ వీకెండ్ ఉన్నాయి. ఈ 3 days లాంగ్ వీకెండ్లో ఇప్పుడు మనం అనాలిసిస్ చేసినా కూడా అవి మండేకి, ఈ 3 రోజుల్లో ఏం జరుగుతుందో తెలీదు. కాబట్టి మనం అనాలిసిస్ చేసి కూడా వేస్ట్ అండి. నా సజెషన్ ఏంటి అంటే, ఫ్రెష్గా మనము మండే రోజు ప్రైస్ యాక్షన్ ఫామ్ అయ్యి మార్కెట్స్ ఓపెన్ అయ్యి ప్రైస్ యాక్షన్స్ ఫామ్ అయిన తర్వాత అప్పుడు మనం ఒక వ్యూ తీసుకుందాము. బట్ నేనైతే మండే వరకు చెప్పేదైతే ఈ రేంజ్ ఏమైతే ఉందో 24,670, ఇక్కడ 24,530. మండే మార్కెట్ ఈ మధ్యలో ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ట్రేడ్ చేయొద్దండి, వదిలేసేయండి. కంప్లీట్ డే వదిలేసినా కూడా మనకు ప్రాబ్లం లేదు. ఓకే, సో రేపు మండే రోజు ఓన్లీ 670 అబోవ్ వెళ్ళి ప్రైస్ యాక్షన్ బేస్ చేస్తే ఏదన్నా చేస్తాము, లేదంటే 530 బ్రేక్ డౌన్ అయ్యి ఏదన్నా ప్రైస్ యాక్షన్ ఫామ్ అయితే అప్పుడు చూద్దాం. సో 24,530, 24,670 ఈ మధ్యలో మనం మండే ఎటువంటి ట్రేడ్స్ తీసుకోవట్లేదు. సో ఏం జరుగుతుందో చూద్దాం ఉండండి ఈ 3 days. ఓకే, ఇప్పుడే ప్రిడిక్ట్ చేయడం అనేది అర్లీ ప్రిడిక్షన్ అవుతుంది, దానివల్ల పెద్ద యూజ్ కూడా ఉండదు. సేమ్ వే మనం ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీకి వెళ్తే, బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసే వాళ్ళకు కూడా సేమ్ థింగ్ అండి. ఇక్కడ ఒక రేంజు, ఈ రేంజు, తర్వాత డౌన్ సైడ్ ఈ రేంజు, అట్లీస్ట్ 50
55,100 డౌన్ సైడ్ వచ్చేంత వరకు మనం ఏమి చేయము. 55,400 పైకి వెళ్ళేంత వరకు మనం ఏం చేయము. ఈ మధ్య రేంజ్లో ఎట్టి పరిస్థితుల్లో మనం ట్రేడింగ్ చేయము మండే రోజు. ఓకే, సో మండే రోజు కూడా ఇమీడియట్గా 55,100 బ్రేక్ డౌన్ అవుతానే కిందికి, ఇమీడియట్గా 5500 400 బ్రేక్అవుట్ అవుతానే పైకి ఎట్టి పరిస్థితుల్లో మనము తీసుకోము. ఫ్రెష్గా ప్రైస్ యాక్షన్ చూస్తాము, ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని కొత్తగా చూసి అప్పుడు మాత్రమే మనం ట్రేడింగ్ చేస్తాము. ఓకే, సో ఇదండి ఈరోజు P&L రిపోర్టు అండ్ అనాలిసిస్. సో తర్వాత మనం క్లాస్ జాయిన్ అవుదాము. సో ప్లీజ్ జాయిన్ ద క్లాస్. థ్యాంక్ యూ. హాయ్, హలో, వెల్కమ్ టు ఎమోషనల్ ట్రేడర్స్. సో మనం ఏం మాట్లాడుకుంటున్నాం? మన స్టేట్మెంట్ వెరీ సింపుల్. చేస్తే డిసిప్లిన్ ట్రేడింగ్ చేయండి, లేదు అంటే స్టాక్ మార్కెట్లో నుంచి వెళ్ళిపోండి. ఓకే, సో అనవసరంగా స్టాక్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకోవద్దు, డిసిప్లిన్ ట్రేడింగ్ మాత్రమే చెయ్యాలి. ఓకే, సో ఈ డిసిప్లిన్ ట్రేడింగ్ అంటే ఏంటి అనేది మనం టోటల్ 6 పార్ట్స్లో తెలుసుకోబోతున్నాము. సో మనం ఆల్రెడీ 2 పార్ట్స్ మనం డిస్కషన్ చేసుకున్నాము. ఈరోజు వచ్చేసి మనం పార్ట్ 3 గురించి డిస్కషన్ చేసుకోబోతున్నాం. ఓకే, సో పార్ట్ 3. ఓకే, సో ఈ పార్ట్ 3లో మనం తెలుసుకోబోయేటువంటి మేజర్ కాన్సెప్టు, సైకలాజికల్గా మనల్ని చాలా ఇబ్బంది పెట్టే కాన్సెప్ట్ ఏంటంటే డు నాట్ మిడిల్ డ్రాప్ ఫ్రమ్ ద ట్రేడ్. డు నాట్ మిడిల్ డ్రాప్ ఫ్రమ్ ద ట్రేడ్. ఓకే, సో ఏంటి అనేటువంటిది దీన్ని చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఓకే, సో డు నాట్ మిడిల్ డ్రాప్ ఫ్రమ్ ద ట్రేడ్ అంటే ఏంటంటే మనం ఒక ట్రేడ్ తీసుకున్న తరువాత, ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ నేను 24,500 CE 150 రూపీస్కి బై చేశాను. 150 రూపీస్కి బై చేశాను. 150 రూపీస్ బై చేసిన తర్వాత నేను 1:2 రిస్క్ రివార్డ్ రేషియో ఫాలో అవుతున్నాను. ఓకే, సో ఎందుకంటే ఇక్కడ మనం ఒక కోర్స్ నేర్చుకున్నాము. ఈ కోర్సులో మనకు 1:2 రిస్క్ రివార్డ్ ఫాలో అవ్వండి అని చెప్పారు. ఓకే, సో మొత్తం 10,000 రూపీస్ పెట్టి ఒక కోర్స్ నేర్చుకున్నాం మనము. 1:2 రిస్క్ రివార్డ్ ఫాలో అవ్వమన్నారు కాబట్టి 150 రూపీస్ బై చేసిన తర్వాత, సో 135 రూపీస్ సే ఫర్ ఎగ్జాంపుల్ స్టాప్ లాసు, 180 రూపీసు టార్గెట్. అంటే మనం ఒక ట్రేడ్ 150 రూపీస్తో ట్రేడ్ తీసుకున్న తర్వాత వస్తే 135 రూపీస్ స్టాప్ లాస్తో అన్నా బయటికి రావాలి, లేదు అంటే 180 రూపీస్ టార్గెట్తో అన్నా బయటికి రావాలి, మధ్యలో బయటికి రాకూడదు. ఇది మనం కోర్సులో నేర్చుకున్నాము. యూట్యూబ్లో ఎక్కడ చూసినా అందరూ ఇదే చెప్తున్నారు, మనం ఇది ఫాలో కావాలి. సో మనం ఇది ఫాలో కావాలి అనుకుంటున్నాం, కానీ మార్కెట్ అనేటువంటిది మన చేత ఫాలో అవ్వనివ్వడం లేదు. ఓకే, ఫైన్. సో మనం రోజు తీసుకునేలాగానే మన రీటైల్ ట్రేడర్ రాజేష్ని ఎగ్జాంపుల్గా తీసుకొని, సో మీకు టాపిక్ అర్థమవుతుంది కదా. ఎట్టి పరిస్థితుల్లో ట్రేడ్ మిడిల్ డ్రాప్ చేయకూడదు. ఒక్కసారి ట్రేడ్ అన్ని అనాలసిస్ చేసి ట్రేడ్ తీసుకున్న తర్వాత ఒకటి స్టాప్ లాస్ హిట్ అయినా బయటికి రావాలి, లేదు అంటే టార్గెట్ హిట్ అయిన తర్వాత బయటికి రావాలి, మధ్యలో బయటికి రాకూడదు. ఓకే, ఫైన్. సో మన రాజేష్ ఏం చేస్తున్నాడంటే మండే రోజు ఒక ట్రేడ్ తీసుకున్నాడు. ఓకే, సో మండే రోజు సేమ్ ట్రేడ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఎగ్జాంపుల్ సైకి మాట్లాడుతున్నాం కాబట్టి 150 రూపీస్ దగ్గర ట్రేడ్ తీసుకున్నాడు. సో 150 రూపీస్ దగ్గర ట్రేడ్ తీసుకున్న తర్వాత అది ఏమైందంటే 165 రూపీస్ వరకు కూడా వెళ్ళింది. 165 రూపీస్కు వెళ్ళింది. ఓకే, సో కానీ ఏం చేస్తున్నాడు రాజేష్ అనేది వాడు కోర్స్ నేర్చుకున్నాడు, చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు. సో రిస్క్ రివార్డ్ని కన్ఫామ్గా ఫాలో కావాలనుకున్నాడు. అతను వస్తే 135 కన్నా బయటకు వస్తాడు, లేదు అంటే 180 రూపీస్ కన్నా బయటకు వస్తాడు. 165 రూపీస్ చూసిన తర్వాత రాజేష్ అనేటువంటి వాడు స్క్రీన్ మీద కొంత ప్రాఫిట్ చూసింటాడు. కొంత ప్రాఫిట్ చూసి తనలో కొంత హ్యాపీనెస్ అనేది వచ్చి ఉంటుంది. ఓకే, సో
ఇలా జరిగిన తర్వాత కొంతసేపటి తర్వాత మళ్ళీ ఇది డ్రాప్ అయ్యి 150 రూపీస్ రీచ్ అయ్యి ఇక్కడ నుంచి మరింత డ్రాప్ అయ్యి 135 రూపీస్కి స్టాప్ లాస్ హిట్ అయ్యింది. 135 రూపీస్కి స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఇది మండే జరిగింది. ఓకే, సో ట్రేడ్ అయిపోయిన తర్వాత రాజేష్ ఏమనుకుంటున్నాడు, నేనైతే రూల్ ఫాలో అయ్యాను కానీ అది 165 రూపీస్ వరకు వెళ్ళింది, అక్కడ మంచి ప్రాఫిట్ చూశాను నేను, సో అక్కడ నుంచి 180 వెళ్తుందని వెయిట్ చేశాను కానీ బట్ కిందికి వచ్చి నా స్టాప్ లాస్ హిట్ అయింది. ఇది ఈ ట్రేడ్ యొక్క డీటెయిల్స్ కొత్తగా వచ్చి రాజేష్ మైండ్లో స్టోర్ అవుతాయి. ఏది ఏమైతే ఇక్కడ కోర్స్ నేర్చుకున్నాడో ఈ కోర్సుతో పాటు మండే ట్రేడింగ్లో తనకు జరిగిన అనుభవాలు కూడా యాడ్ అయిపోతాయి. ఓకే, మండే తనకు జరిగిన అనుభవాలు కూడా యాడ్ అయిపోతాయి. ఇప్పుడు రాజేష్ అనే అతను ట్యూస్డే ట్రేడింగ్ స్టార్ట్ చేస్తాడు. ఓకే, సో ట్యూస్డే ఎప్పుడైతే ట్రేడింగ్ స్టార్ట్ చేస్తాడో సేమ్ 150 రూపీస్కి బై చేస్తాడు. సో 150 రూపీస్కి బై చేసిన తర్వాత ఇది 165 రూపీస్కి వెళ్తుంది. 165 రూపీస్కి వెళ్ళగానే నిన్న ఏమైతే జరిగిందో అనుభవాలు అవి తన మనసులోకి ట్రిగ్గర్ అవుతాయి. కానీ మండే మార్కెట్లో జరిగిన అనుభవాలు ఎక్కడే కానీ కోర్సులో చెప్పలేదు, రియల్ టైంలో వచ్చాయి, లైవ్ మార్కెట్లో వచ్చాయి. ఆ మెమరీస్ తాలూకు ట్యూస్డే ట్రేడ్ మీద ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. సో ఇమ్మీడియట్గా రాజేష్ ఏమంటాడంటే, నిన్న అనవసరంగా నేను స్టాప్ లాస్ తీసుకున్నాను, అట్లీస్ట్ 165 రూపీస్ వచ్చింది, కొంతన్న ప్రాఫిట్ చూస్తున్నాను, అట్లీస్ట్ నిన్నటి లాస్ అన్న నాకు రికవర్ అయిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో రాజేష్ ఏం చేస్తాడంటే ఇక్కడ ప్రాఫిట్ని బుక్ చేస్తాడు. సో రాజేష్ ప్రాఫిట్ బుక్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ ట్రేడు 180 రూపీస్కి వెళ్ళి టార్గెట్ హిట్ అవుతుంది. కానీ ఆ టార్గెట్లో రాజేష్ ఉండడు. ఎందుకయ్యా రాజేష్ 165 రూపీస్కి ఎందుకు బయటకు వచ్చావంటే, ఇక్కడ రాజేష్ మనకు చాలా టెక్నికల్స్ చెప్తాడు. ఇక్కడ నాకు సపోర్ట్ కనపడింది, ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది అనుకున్నా, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ కనపడింది, ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది అనుకున్నా, ఓ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిపోయింది, ఓ మూవింగ్ యావరేజ్ పైకి వెళ్ళింది, మూవింగ్ యావరేజ్ కిందికి వెళ్ళింది, ఇలాంటి రీజన్స్ అన్నీ చాలా చెప్తాడు. కానీ యాక్చువల్గా ఏమవుతుంది, మండే తాలూకా అనుభవాలు రాజేష్ మైండ్లో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ట్యూస్డే యొక్క అనుభవాలు కూడా తన కోర్సుతో పాటు మండే అనుభవాలు, ట్యూస్డే అనుభవాలు కూడా బ్రెయిన్లో స్టోర్ అయిపోయి ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు రాజేష్ ఏం చేస్తాడు అంటే వెడ్నెస్డే ట్రేడింగ్కి వెళ్తాడు. వెడ్నెస్డే ట్రేడింగ్కి వెళ్ళే ముందు తన ట్రైనర్తో కానీ తన మెంటర్తో కానీ చెప్తాడు, సార్ మండే రోజు నాకు ఇలా జరిగింది, ట్యూస్డే రోజు ఇలా జరిగింది అంటే, అప్పుడు ఆ రెస్పెక్టివ్ ట్రైనర్ ఏం చెప్తాడంటే, అరే బాబు మండే 150 రూపీస్ నుంచి 165 రూపీస్ వెళ్ళిన తర్వాత ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు కదా, ఎందుకు అనవసరంగా స్టాప్ లాస్ తీసుకున్నావు? ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటే ఏంది, 150 రూపీస్ నుంచి 165కి వెళ్ళిన తర్వాత ఈ స్టాప్ లాస్ను 135 రూపీస్ నుంచి 150 రూపీస్కు మారుస్తే దాన్ని ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటారు. ఓకే, సో ఇది అందరికీ తెలిసిన విషయమే. సో 135కు టార్గెట్, 135 నుంచి 150కి నువ్వు ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకొని ఉంటే మండే రోజు నీకు లాస్ తప్పిపోయిండేది కదా అని చెప్పి మళ్ళీ కోర్సులో చెప్పిన పాయింట్ను ఒక్కసారి రిమైండ్ చేస్తాడు. అప్పుడు రాజేష్ ఓ ఎస్ నేను ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టి ఉండాల్సింది, సో కాబట్టి నేను ఏం చేస్తాను అంటే వెడ్నెస్డే ట్రేడింగ్ స్టార్ట్ చేస్తాడు. వెడ్నెస్డే ట్రేడింగ్ చేసిన తర్వాత సేమ్ 150 రూపీస్కి బై చేస్తాడు. 150 రూపీస్కి బై చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 165 రూపీస్కి వెళ్తుంది. 165 రూపీస్కి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా 135 రూపీస్లో ఉన్న స్టాప్ లాస్ని 150 రూపీస్కి తీసుకొని వస్తాడు. ఓకే, దీన్నే ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటారు. ఓకే, సో 135లో ఉన్నటువంటి స్టాప్ లాస్ను 150 రూపీస్కి ట్రైలింగ్ స్టాప్ లాస్ తీసుకొని వస్తాడు. కానీ వెడ్నెస్డే రోజు మార్కెట్ ఏమవుతుందంటే, సో 165కి వెళ్ళిన తర్వాత ఇక్కడ 150కి ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ చేసి తర్వాత పైకి వెళ్ళి 180 రూపీస్ టార్గెట్ ఇస్తుంది.
సో ఇవన్నీ మన జీవితంలో జరుగుతున్నవే, రోజు మన ట్రేడింగ్ లైఫ్లో జరుగుతున్నవే. ఏదో ఒకటి, ఇది కానీ అది కానీ ఏదో ఒక సినారియో ఇవి మనకు జరుగుతూ ఉన్నవే. సో మళ్ళీ ఏమైంది, అర్రే అనవసరంగా నేను ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టాను, ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టకపోయింటే సరిపోయిండేది. ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ అనేది రాజేష్ మైండ్లో క్రియేట్ అయిపోయింది. ఓకే, సో ఈ ట్యూస్డేతో పాటు ఈ వెడ్నెస్డే అనుభవాలు కూడా అతని మైండ్లో స్టోర్ అయిపోయి ఉన్నాయి. ఓకే, సో అర్థమవుతుంది కదా వెడ్నెస్డే సినారియో. సో ఇదంతా వద్దని చెప్పేసి మన రాజేష్ గారు థర్స్డే మళ్ళీ ట్రేడింగ్ అనేటువంటిది స్టార్ట్ చేస్తున్నాడు. ఓకే, సో థర్స్డే రోజు ఏం చేస్తున్నాడంటే వెడ్నెస్డే రోజు జరిగినటువంటి ఏమైతే ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇలా వచ్చి ట్రైలింగ్ స్టాప్ లాస్ కొట్టేసి వెళ్ళిపోయిందో అది మైండ్లో ఫ్రెష్గా కదా, రీసెంట్గా జరిగిన సినారియో కదా, ఇది ఎక్కువ మైండ్లో స్టోర్ అయి ఉంటుంది. సో దీని కొరకు థర్స్డే స్టార్ట్ చేసిన తర్వాత 150 రూపీస్కి బై చేశాడు, 135 దగ్గర స్టాప్ లాస్ పెట్టాడు. ఓకే, సో ఇప్పుడు మార్కెట్ అనేటువంటిది కింద పడుతూ 140 రూపీస్కి వచ్చింది. 140 రూపీస్కు రాగానే రాజేష్ ఏం ఆలోచిస్తాడు, నిన్న ఎగ్జాక్ట్గా అండి నిన్న నా 150 రూపీస్ స్టాప్ లాస్ కొట్టింది, అక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది, అనవసరంగా నేను నిన్న స్టాప్ లాస్ ఇచ్చాను. సో ఈరోజు కూడా 140 రూపీస్కి వచ్చింది, టక్కన 135 నా స్టాప్ లాస్ కొడుతుంది, మళ్ళీ పైకి పోతుంది. సో నేనేం చేస్తానంటే ఈ స్టాప్ లాస్ను కొంచెం జరుపుకుంటానని చెప్పేసి 125 రూపీస్కి స్టాప్ లాస్ను మారుస్తాడు. అంటే ఇక్కడ రాజేష్ అనేది కంట్రోల్ తప్పిపోయాడు, అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళిపోయాడు. సో ఇది రాజేష్ తప్పు కాదు, మార్కెట్ రాజేష్ చేత అలా చేయిస్తుంది. రాజేష్ చేతనే కాదు, నా చేత, నీ చేత, మనందరి చేత మార్కెట్ ఆ విధంగా చేయిస్తుంది. సో 125 నుంచి ఈ 125, 128, 120 ఈ దగ్గరకు వస్తానే సో మళ్ళీ హిట్ అవుతుందేమో అని పాపం భయపడి ఈ ఎస్ఎల్ను 120కి తీసేస్తాడు. ఓకే, సో ఈ విధంగా అనవసరంగా మార్కెట్లో డబ్బులు పోగొట్టుకుంటూ ఉన్నారు. సో మార్కెట్ అనేటువంటిది మనతో మ్యానిపులేట్ అనేటువంటిది చేయిస్తూ ఉంది. ఓకే, ఫైన్. ఇప్పుడు ఇదంతా వద్దు, రాజేష్ మళ్ళీ ఒకసారి కోర్స్ రెఫర్ చేస్తాడు. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే ఇవన్నీ బుల్షిట్, నేను మళ్ళీ రూల్స్ కరెక్ట్గా ఫాలో అవుతాను, నేను తీసుకుంటే 135 స్టాప్ లాస్ తీసుకుంటాను, లేదంటే 180 రూపీస్ టార్గెట్ తీసుకుంటాను అనే ఉద్దేశంతో మళ్ళీ ఫ్రైడే రోజు ఫ్రెష్గా ట్రేడింగ్ స్టార్ట్ చేస్తాడు. సో 150 రూపీస్తో బై చేస్తాడు. 150 రూపీస్ బై చేసిన తర్వాత 165 రూపీస్కి వెళ్తుంది. ఇక్కడ మన రాజేష్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, ఎందుకంటే సో ఇంతకుముందు జరిగిన అనుభవాలు మళ్ళీ జరగకూడదు, 165కి బుక్ చేస్తే అది 180కి వెళ్ళిపోతుంది, సో నేను ఆ తప్పు చేయను, నేను 180 వరకు ఉంటాను అంటాడు. ఈ 165 నుంచి మార్కెట్ 173 రూపీస్కి వెళ్తుంది. సో రాజేష్ చాలా హ్యాపీగా ఉన్నాడు. ఈవెన్ ట్రైలింగ్ స్టాప్ లాస్ చేద్దామంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ కూడా చేయడు. ఓకే, సో ఆల్ ఆఫ్ సడన్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఒక క్యాండిల్ వచ్చేసి సునామీ లాగా వచ్చేసి 135 రూపీస్ స్టాప్ లాస్ని కొడుతుంది. ఓకే, సో ఈ 1 వీక్ ట్రేడింగ్ జరిగిన తర్వాత ఏముందండి ఈ ట్రేడింగ్లో, పాపం కోర్సు నేర్చుకొని, డబ్బులు తెచ్చుకొని, టైం ఇన్వెస్ట్ చేసి, మెంటల్ టార్చర్ అనుభవించి, ఎంతో టెక్నికల్ అనాలిసిస్ చేసి, ఇంత సర్కస్ చేస్తే డబ్బులు పోయినాయి, టైము వేస్ట్ అయిపోయింది, కోర్సు ఫీజు వేస్ట్ అయిపోయింది. ఓకే, సో ఇదంతా కూడాను మార్కెట్ మన చేత ఆడిస్తున్నటువంటి గేమ్. ఈ ట్రాప్లో మనము పడుతున్నాము. ఓకే, సో ఇది చాలా ప్రాబ్లంగా ఉంది. ఓకే, ఫైన్. ఇప్పుడు ఏం సార్, ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఓకే, సో మనకు ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుందో, ఎప్పుడైతే డిసిప్లిన్గా ఉండగలుగుతామో అప్పుడు మాత్రమే మార్కెట్ మన చేత ఇలాంటి తప్పులు చేయించదు. ఇవన్నీ మార్కెట్ చేస్తున్న తప్పులే, మనం ఏం చేయలేము ఇంకా. ఓకేనా, ఫైన్. సో మనం దీని నుంచి బయటపడాలంటే ఒక సింపుల్ క్యాల్కులేషన్ చెప్తాను. ఓకే, ఒక సింపుల్ క్యాల్కులేషన్ చెప్తాను చూడండి. ఓకే, సో ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మనకు 20 ట్రేడ్స్ ఉంటాయి. ఓకే, 20 ట్రేడ్స్ ఉంటాయి.
మన కోర్సులో ఏం నేర్చుకున్నాము? 1:2 రేషియోలో మనం వర్కౌట్ చేసుకోవాలి అనుకున్నాం. ఇప్పుడు ఈ 20 ట్రేడ్స్లో 10 ట్రేడ్స్ మనకు స్టాప్ లాస్ హిట్ చేస్తే ఎంత అవుతుందండి లాసు? 10 ట్రేడ్స్ ఇంటూ -15 రూపీస్తో మనకు -150 రూపీస్ అవుతుంది. ఓకే, అదేవిధంగా ఒక 10 ట్రేడ్స్ మనకు టార్గెట్ ఇచ్చాయి అనుకోండి. ఓకే, సో మనకి ఏమవుతుందండి? ఓకే, సో 10 ఇంటూ 30 రూపీస్ ప్లస్ 300 రూపీస్ వస్తుంది. సో టోటల్గా తీసుకుంటే మనకు 150 రూపీస్ ప్రాఫిట్లో ఉంటాము ఒక లాట్కు. 150 రూపీస్ ఒక లాట్. వరస్ట్ కేసు తీసుకోండి మీరు. వరస్ట్ కేసు ఇక్కడ 11 ట్రేడ్స్ స్టాప్ లాస్ కొట్టి 9 ట్రేడ్స్ టార్గెట్ ఇచ్చినా కూడా మనం ప్రాఫిట్లోనే ఉంటాము. అలాగని చెప్పి ప్రతి నెల ఇలాగే ఉండదు కదా మార్కెట్. ఒక మంత్లో ఏమవుతుంది? మనకు 13 ట్రేడ్స్ మనకు ఎస్ఎల్ కొడతాయి, 7 ట్రేడ్స్ మాత్రమే టార్గెట్ ఇస్తాయి. ఇవ్వనివ్వండి, స్టిల్ మనం ప్రాఫిట్లోనే ఉంటాము. ఇది మనము ఖచ్చితంగా మైండ్లో పెట్టుకొని ఉండాలి. కానీ అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే, నేనేమైతే క్యాలిక్యులేషన్ ఇక్కడ బోర్డు మీద రాశానో, ఇది బోర్డు మీద పేపర్ మీద చాలా బాగుంటుంది. ప్రాక్టికల్గా వీటిని ఇంప్లిమెంట్ కావడం ఏదైతే నేను చెప్పానో ఇది మన కోర్సులో నేర్చుకున్నది. దీన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. ఎందుకు హైలీ ఇంపాసిబుల్ అంటే, మనకు మేజర్ ప్రాబ్లం ఏమవుతుందంటే, ప్రీవియస్ డే యొక్క ట్రేడ్ అనేటువంటిది మన మీద ఇంపాక్ట్ చూపుతూనే ఉంటుంది, ప్రతిరోజు చూపుతుంటుంది. ప్రీవియస్ డే ఇంపాక్ట్ ప్రతిరోజు మన మీద చూపుతూ ఉంటుంది. సో దీనివల్ల మనం ఏం చేస్తున్నామంటే, డిసిప్లిన్ అనేటువంటిది మనకు ఒక అందని ద్రాక్ష పండులాగా తయారైపోయింది. ఓకే, సో ఇదండి యాక్చువల్ ప్రాబ్లము. ఇది ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తున్నదే. మీరు ఏ కోర్స్ చేశారు, ఏ టెక్నికల్ ఫాలో అవుతున్నారు, వాటి మీద నేను కామెంట్ చేయట్లేదు. రాజేష్ ఏం చేస్తాడు? ఈ కోర్సు సరిగా లేదని చెప్పి ఇంకో కోర్సుకు పోతాడు. ఆ కోర్సులో కూడా ఇలాగే ఉంటుంది, ఏ కోర్సు తీసుకున్నా ఇలాగే ఉంటుంది. ప్రాబ్లం వచ్చేసి డిసిప్లిన్తో ఉంది. ఓకే, ఫైన్. సో వీటినన్నింటినీ మనం ఎలా సాల్వ్ చేయాలి, వీటిని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి అనేటువంటిది మనం కమింగ్ వీడియోస్లో కంపల్సరీగా చూద్దాము. ఈ ప్రాబ్లమ్ని ఇలాగే వదిలేయలేం. ఈ ప్రాబ్లం ఇలాగే కంటిన్యూ చేసే బదులు ట్రేడింగ్ వదిలేయడం మేలు. అంతేగాని డిసిప్లిన్ ట్రేడింగ్ లేకుండా డబ్బులు పోగొట్టుకోవడం వేస్ట్ కదా. ఒకటి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ చూడాలి మనం ఖచ్చితంగా, లేదంటే స్టాక్ మార్కెట్లోంచి బయటికి వెళ్ళిపోవాలి. ఓకే, ఫైన్. సొల్యూషన్ చూద్దామండి. డెఫినెట్గా మనం ఎమోషన్ కంట్రోల్ టూల్స్ యూస్ చేసి మన యొక్క ఎమోషన్స్ అన్నింటి కూడాను ఒక టూల్కు ఫీడ్ చేసి మన బదులు ఆ టూల్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేటువంటిది మనం కమింగ్ డేస్లో డిస్కషన్ చేసుకుందాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఈ టాపిక్ మీకు నచ్చి ఉంటే కనుక ఒక లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. We will meet in the next video. Take care. Bye bye.